శ్రీమాత్రే నమ. సౌందర్యలహరి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారం. అందులో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అమృతతుల్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆదిశంకరులు స్వయంగా అమ్మవారి యొక్క అనుగ్రహముతో బీజ మంత్రశక్తిని అందులో నిబిడీకృతం చేసి ఉన్నారు. అందులో కూడా ప్రధానంగా 15, 16, 17 ఈ 3 శ్లోకాలు కూడా మహాసారస్వత విద్యను ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. మహాసారస్వత విద్యను అంటే సరస్వతీదేవి యొక్క మహామంత్ర విద్యను ప్రతిపాదన చేస్తున్నాయి. 15వ శ్లోకంలో సర్వశుక్లా సరస్వతి మహామంత్రాన్ని, 6వ శ్లోకంలో అరుణ సరస్వతి మహామంత్రాన్ని, 17వ శ్లోకంలో వాగ్దేవతల యొక్క శక్తిని నిబిడీకృతం చేసి పెట్టినారు శంకరుల వారు. ఆ శ్లోకాలను పారాయణ చేసినట్లయితే, నిత్యము కూడా శ్రద్ధకున్నట్లయితే, పిల్లల చేత చదివించినట్లయితే తలరాతను కూడా మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది. సరస్వతి పూజ అనేది పిల్లలకు సంబంధించిందని చాలామంది అనుకుంటారు. అది తప్పు. సరస్వతి అంటే జ్ఞానస్వరూపిణి. జ్ఞానము లేకుంటే మనం ఏ పని చేస్తాం? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత అని విద్య లేనివాడు వింత పశువు. మనకు పశువులకు మధ్య భేదాన్ని చూపించేది విద్య మాత్రమే. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కూడా జ్ఞానం ఉండాలి కదా. ఏ జ్ఞానం లేకుండా పని ఎలా చేస్తావు? కాబట్టి చేయగలిగేటువంటి శక్తినిచ్చేది సరస్వతీదేవి. నిత్యము కనీసం ఒక్కసారన్నా పారాయణ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో 3 ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ఒకటి, వాక్పటుత్వం పెరుగుతుంది. మాటల చేత మన్నన చేయుదురు మనుజులు అంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి విధానం ద్వారానే కదా మన యొక్క పనులు జరిగేది. మాట్లాడేటువంటి శక్తి, ఫ్లూయెంట్గా మాట్లాడేటువంటి శక్తి వస్తుంది. రెండోది, మన మనసులో ఉన్నటువంటి భావాలు అనేవి ప్రకటన చేయగలుగుతాము. సో అనేది సంకుచితత్వాన్ని కోల్పోతుంది, అంటే విచ్చుకుంటుంది. ఎక్కువ జ్ఞానాన్ని తీసుకునేటువంటి శక్తి వస్తుంది. భయం ఉంటుంది కదా చాలామందికి, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ఆ భయము అనేది తొలగిపోతుంది అరుణ సరస్వతి మహామంత్రాన్ని జపించినట్లయితే. ఇక మూడవది, వాగ్దేవత శక్తి. చుట్టూ 24 మంది మహావాగ్దేవతలతో ఉన్నటువంటి లలితాదేవిని అందులో ధ్యానిస్తున్నారు కాబట్టి సకలాభీష్టములు కూడా నెరవేరుతాయి. ఈ 3 మంత్రములను నిత్యము చేసుకోగలిగితే శ్రద్ధగా ఎలాంటి కోరికైనా తీరుతుంది. కాబట్టి వాటిని ఇప్పుడు మీకు చెబుతాను, అర్థంతో సహా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా విని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సథాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ ఫణితయః అని శరత్కాలపు వెన్నెలవలే తెల్లని కాంతులతో చంద్రుణ్ణి తలపై అలంకరించుకుని, అంటే జటాజూటములో చంద్రుణ్ణి అలంకరించుకొని వరదముద్ర, అభయముద్ర, స్ఫటికమాల, పుస్తకము చేతుల్లో దాల్చి ఉన్నటువంటి శారదా రూపమును ఇక్కడ శంకరులు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రూపమునకు నమస్కరించిన సత్పురుషులకు తేనెతో, పాలతో, ద్రాక్షతో పోలిన మధుర వాక్కులు లభిస్తాయి అట. అంటే అంతటి మధురమైనటువంటి వాక్కు, తీయనటువంటి మాటలు మాట్లాడగలిగేటువంటి శక్తి వస్తుంది. తేనె ఎలా జారిపోతుందో అలా మాటలు అనేవి జారిపడుతూ ఉంటాయి నోటి నుంచి. ఇది సర్వశుక్లా సరస్వతి యొక్క ధ్యాన మహిమ. ఇక రెండవది, కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. కవిశ్రేష్ఠుల చిత్తములు అనే కమలములను వికసింపచేయగలిగే లేత సూర్యుని కాంతిని పోలిన నీ అరుణస్వరూపాన్ని ఏ కొందరు ఉపాసకులు భజించుతున్నారో వారు సరస్వతీదేవికి సంబంధించిన ప్రౌఢమైన అలంకారబంధురమైన లోతైన భావములు కల తమ వాక్కులతో సత్పురుషుల హృదయరంజనము చేయగలుగుతున్నారు తల్లి అంటూ ఉన్నారు. అరుణపిని అనేటువంటి సరస్వతీదేవి ధ్యాన మహిమ ఇందులో ఉన్నది. అంటే మన మనస్సులో ఉన్నటువంటి భావాలను స్పష్టంగా, సూటిగా వెల్లడించగలిగేటువంటి శక్తి ఈ యొక్క శ్లోక పారాయణ వల్ల వస్తుంది. ఇక మూడవది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. వాక్కులను కన్న తల్లులు, చంద్రకాంతమునుల కాంతులు విరజిమ్మిడి వారు అయినటువంటి వాసిన్యాది వాగ్దేవతలతో కలిసి నీవు కొలువు తీరి ఉండెదవు. అట్టి నిన్ను చక్కగా చింతన చేసేవారు మహాత్ముల రీతిగా వాగ్దేవత ముఖపద్మంలోని పరిమళములతో పోలినటువంటి పలు ఋషుల వాక్కులతో కూడిన రసమయములైనటువంటి వాక్కులతో కూడిన కావ్యాలను రచించగలిగేటువంటి సమర్థులవుతున్నారు కదా తల్లి అంటూ ఉన్నాడు. అంటే చంద్రకాంతమునుల వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు 24 మంది ఉంటారు. ఉషిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలిని అని మనకు దేవీ ఖడ్గమాలలో కూడా వీరి పేరు చెబుతుంటారు వశన్యాది వాగ్దేవతలని. వీరితో పాటుగా విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయిని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని అని 12 యోగినులు ఉంటారు. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అధిదేవతలు 24 మంది మూర్తులతో కూడిన లలితాంబను ధ్యానించేది మహిమ ఈ శ్లోకంలో వర్ణింపబడుతున్నది. ఈ 3 శ్లోకాలు కూడా మహాసారస్వత శ్లోకాలు. చదవడం ద్వారా మొట్టమొదట సర్వశుక్లా సరస్వతి ధ్యానము ద్వారా జ్ఞానము వస్తుంది. రెండవది ఆ జ్ఞానము అనేది సరైనటువంటి విధానంలో అప్లై చేసేటువంటి శక్తి వస్తుంది. మూడవది కొత్తగా క్రియేట్ చేసేటువంటి శక్తి, కావ్య రచన కూడా చేయగలిగేటువంటి శక్తి వస్తుంది అని మనకు చెబుతూ ఉన్నారు. అంటే కొత్తగా కావ్యాలు ఎలాంటి విషయాన్నైనా కొత్తగా ఇప్పుడు అంతా కూడా కొత్తగా తయారు చేసిన వాటికే కదండి ఉన్నది యుగం. ఈ యుగం అంతా కూడా కొత్త ఆవిష్కరణలు అనేవి చేసిన వారికే కదా విలువ ఉన్నది. అలాంటి కొత్త ఆవిష్కరణలు చేయాలంటే ఈ 3 శ్లోకాలు నిత్యం కూడా చదువుకోవాలి. ఈనాటి సమాజానికి తగ్గట్టుగా మన జీవన విధానం సాగాలి అంటే ఈ 3 శ్లోకాలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా చదువుకోవాలి. చిన్న పిల్లలకు ఖచ్చితంగా చదివించండి. వారికి అపారమైనటువంటి జ్ఞానము, విద్య అటువంటి ఉన్నత స్థితి వస్తుందంటే విద్యలో ఇక మీరు ఊహించలేరు అనమాట. చాలామంది ఆటిజం అనేటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ శ్లోకాలు అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఈ 3 శ్లోకాలు నిత్యం వారి దగ్గర చదివితే కొన్ని రోజులకు వారితో చదివిస్తే ఆటిజం సమస్య కూడా తొలగిపోతుంది. మందబుద్ధులను మహాజ్ఞానులుగా మార్చేటువంటి బీజాక్షరాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోండి. మీ పిల్లల చేత ఖచ్చితంగా చదివించండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అపారమైన జ్ఞానులు ఉన్న భారతదేశాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.